భగవంతుడు ఉన్నాడా, ఇదిగో ప్రూఫ్. వై టు బిలీవ్ ఇన్ గాడ్ పార్ట్ 27. నిద్రపోయినప్పుడు స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. నిద్ర పట్టలేదనుకోండి, అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకొకటి ఉండదు సుమా. అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు. ఒక్కరోజు రాత్రి 1 గంట వరకు నిద్ర పట్టలేదనుకోండి, పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో తోచదు, అర్థం కాదు. నిద్ర ఎవరిస్తున్నారు? నిద్రని భగవంతుడిని మీరు అర్థించకుండా, మీరు ఏ ప్రయత్నము చేయకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి విషయ సుఖాలలో మనం మగ్నమై, ఇంద్రియములన్నీ అలసిపోయి, మనస్సు అలసిపోతే, ఈ శరీరాన్ని ఏ మంచం మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు. కళ్ళల్లో ఉన్న శక్తిని వెనక్కి తీసి మనస్సులో పెడతాడు. కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడ్డు. కొంతమంది కళ్ళు తెరిచో లేదా సగం తెరిచో నిద్రపోతారు, కానీ ఏమీ చూడలేడు. ఎందుకంటే శక్తి వెనక్కి వెళ్ళిపోయింది. చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు. ఎందుచేత? ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది. ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి, మనస్సులో ఉన్న శక్తి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకి ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాడు. దీన్నే స్వల్పకాలిక లయము అంటాం. మనం ఛార్జింగ్ లైట్ని కరెంట్తో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియాల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మనస్సుకి, ఇంద్రియాలకు కావాల్సినటువంటి బలాన్ని ఇస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడిపడుతుంది. ఇదంతా చేస్తుంది ఎవరు?